హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు చాలా హెల్దీ, చాలా మంచి ఫుడ్ చూపించబోతున్నాను మీకు. అదేంటి అనుకుంటున్నారు తెలుసా? బిసిబిళబాత్లో ఇంతకుముందు నేను చాలా రకాలు చేసి చూపించాను. కొర్రలతో చేశాను, రైస్తో చేశాను. ఈసారి రవ్వతో మనకు అందుబాటులో ఉండే గోధుమ రవ్వ ఉంది కదా, ఇంకా ఎర్ర గోధుమలు అయితే ఇంకా చాలా మంచిది. ఎర్ర దొరకనప్పుడు బన్సీ రవ్వ అదైనా చేసుకోవచ్చు. ఎర్ర దొరికినప్పుడు అదే చేసుకోండి. మీరు దేనికైనా ఉప్మాలు చేసుకోవాలన్నా, దాంతో అన్నం వండుకోవాలన్నా ఎర్ర గోధుమల రవ్వ అయితేనే చాలా మంచిది అనమాట హెల్త్కి. మనం ముడి బియ్యం ఎలా తింటాం అలాగే. ఇప్పుడు ఇగో ఈ గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇదైతే నేను బన్సీ రవ్వ తీసుకున్నాను. ఎర్రది మాకు దొరకట్లేదు అనమాట. ఎప్పుడన్నా దొరికితే అప్పుడు తెచ్చుకుంటాను. ఒక బౌలు గోధుమ రవ్వ వేసుకుంటే ఒక 3/4 కప్పు కందిపప్పు వేసుకున్నాను. సగం వేసుకుంటారు మామూలుగా, ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ప్రోటీనే కదా, చాలా మంచిది కదా, అందుకని చెప్పి నేను 3/4 కప్పు తీసుకుంటాను. ఒక్కోసారి రైసు కొర్రలు చేసినప్పుడు అయితే ఒకటి ఈక్వల్గానే తీసుకుంటాను. చూసారా, ఇవి తీసుకొని ఆ రెండు కడిగేసేసుకొని బాగా నీళ్లు 1కి 4, 5 పెట్టుకోవచ్చు అనమాట. అంటే ముందు కుక్కర్లో అయితే ఎక్కువ పొంగిపోతుంది అని చెప్పి ముందు కొంచెం తక్కువ పోసుకున్నా కూడా తర్వాత ఆపిన తర్వాత మళ్ళీ వేడి నీళ్ళు కాసి పోసుకోవచ్చు. దీనిలోకి చూసారా, వెజిటబుల్స్, బీన్స్, క్యారెట్, టమాటాలు అన్నీ వేసుకొని కొంచెం బఠానీలు, పచ్చి బఠానీలు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని కాస్త ఉప్పు, పసుపు వేసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలన్నమాట. బాగా అంటే నీళ్లు పైకల్లా పోస్తే కుక్కర్ పైన పొంగిద్ది చూడండి. అలా లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మూత పెట్టేసి కుక్కరు సుయ్యి అనేటప్పుడు విజిల్ రానివ్వకుండా సిమ్లో పెట్టేసాం అనుకోండి. ఆ సిమ్లో పెట్టినప్పుడు ఒక 10 నిమిషాలు అలా ఉంచేస్తే చాలా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. దాని తర్వాత చూడండి, స్టీమ్ పోయిన తర్వాత తీసుకుంటే ఇదిగో ఇలా ఉంటుంది. వెజిటబుల్స్ అన్నీ పైకి వచ్చేస్తాయి. అడుగు అన్నం చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. అందులో గోధుమ రవ్వ కాబట్టి చాలా తొందరగా రైస్ లాగా అంత టైం పట్టదు. కొర్రలు కూడా కొంచెం టైం పడుతుంది. రవ్వ అయితే ఏముంది, ఊరికే తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను, ఇది గిన్నె మళ్ళీ దానిలో చేసుకోవాలంటే ఇరుకైపోతుంది. నేను వేరే మందపాటి గిన్నె తీసుకుంటే అడుగంటకుండా బాగుంటుంది అనమాట. నేను ఐఎంసీలోనే వేసుకుంటున్నాను. వేసేసుకొని దీనిలో కొంచెం నీళ్లు పోసి ఇంకొంచెం పలచగా, మనం ఫస్ట్ నీళ్లు పోసినా కూడా అవన్నీ పీల్చేసుకొని తర్వాత నీళ్ళు ఎక్కువ అనిపించదు. అంటే మనం తినేటప్పటికి ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి ఏం చేయాలంటే మళ్ళీ కొంచెం నీళ్లు కాసి పోసుకోవాలి, వేడి నీళ్ళు పోసుకోవాలి. చన్నీళ్ళు పోసుకున్నా పర్లేదు, ఎలాగో మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి. మళ్ళీ అంటే కొంచెం స్టవ్ వెలిగిస్తాం మళ్ళీ. ఇప్పుడు దీనిలోకి కొంచెం ముందుగా చింతపండు నానబెట్టి పులుసు తీసుకొని పోసుకోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం కొబ్బరి పొడి, మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకుని, లేదంటే ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం కంపల్సరీగా వేసుకోవద్దు, ఇంకా బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఆ తర్వాత దీనికి ఒక స్పెషల్ కారపొడి. నేను దీన్ని ఎలా చేయాలో కూడా నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను, బిసిబెళ్ళబాత్ పొడి ఎలా చేయాలనేది. మళ్ళీ కావాలంటే ఎవరన్నా లింక్ కావాలంటే అడగండి, పెడతాను. లేదంటే మళ్ళీ ఎలా చేయాలనేది దీనిలో డిస్క్రిప్షన్లో మీరు అడిగితే నేను పెడతాను అనమాట. చూడండి, ఇది వేసిన తర్వాత ఈ కారపొడే మెయిన్. ఇది బళ్ళారి మిరపకాయలు అంటారే, ఇక్కడ మాకు బ్యాడిగే మిరపకాయలు అంటారు, వాటితో చేస్తాం కాబట్టి కారం తక్కువ ఉంటుంది, కలర్ ఎక్కువ ఉంటుంది. చూడండి, అందుకే మంచి కలర్ కనిపిస్తుంది. ఇంత బాగుంటుంది అనమాట దీని కలర్. మామూలు మన గుంటూరు మిరపకాయలు వేస్తే మాత్రం కారం ఎక్కువగా ఉంటుంది, అందుకని చెప్పి అవి వేయకూడదు, వీటితో చేసుకోవాలి. కావాలంటే కొన్ని మిక్స్ చేసుకోవచ్చు, కొంచెం స్పైసీగా కావాలంటే. కానీ మంచి కలర్ కావాలంటే మాత్రం ఈ బ్యాడిగా మిరపకాయలతోనే చేసుకోవాలి. ఇది ఉడికిన తర్వాత చూడండి, ఇప్పుడు కన్సిస్టెన్సీ అలా ఉండాలి, పల్చగా. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి దీనికి ఇంగు వేస్తే చాలా బాగుంటుంది. ఇంగు కంపల్సరీగా వేయాలన్నమాట. అలాగే కొంచెం కరివేపాకు, వేరుశెనగ గుళ్ళు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం మధ్యలో క్రంచీగా తగులుతా బాగుంటుంది. కొంచెం బాగా ఎక్కువ ఫ్రై అవ్వాలి, కొంచెం పచ్చిగా తీస్తే టేస్ట్ బాగోదన్నమాట. సరే, ఇలా వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చక్కగా ఇంగు వేసుకొని, ఇంగు కొంచెం ఎక్కువ వేసుకున్నా ఇందులో నష్టం లేదు, బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది ఇది. మామూలుగా మనం దసరాలో కదంబు మంచేస్తాం కదా, వాటి బదులు ఇది కూడా చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఈసారి ట్రై చేసి చూడండి. మీరు రైస్తోనే చేయాలని లేదు, ఇలా రవ్వతో చేసుకోవచ్చు, కొర్రలతో చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. దీనిలో కూడా కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇదంతా వేగిన తర్వాత ఇంకా అందులో వేసేసుకోవటమే. చూడండి ఎంత బాగుంటుందో. అసలు తిని చూస్తే మీకు అది జారుగా ఉండి వేడివేడిగా తింటున్నప్పుడు గొంతులోకి ఈజీగా వెళ్ళిపోతా ఉంటది.
అసలు ఎంత తింటున్నా కూడా అంటే హెవీ అనిపించదు, ఇది లూజ్గా ఉంటది కదా. అంటే వాటర్ కొంచెం ఎక్కువ పోస్తాం కదా, లూజ్గా ఉంటది. కాబట్టి మనకి తింటున్నప్పుడు కొంచెం ఎక్కువగా పోతున్నట్లు అనిపించినా కూడా ఎక్కువ తొందరగా డైజెషన్ అయిపోతది. లూజ్గా ఉంటది కాబట్టి అందులో క్వాంటిటీ తక్కువ పోద్ది, వాటర్ మిక్స్ అయిపోతుంది కదా, అందుకని ఈజీగా డైజెషన్ అయిపోద్ది. ఇది అసలు హెవీ అనే అనిపించదు, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా మీరు దీనిలో ఏదైనా ట్రై చేయొచ్చు. రవ్వతో ఒకసారి ట్రై చేసి చూడండి, రవ్వది చాలా చాలా బాగుంటుంది. రవ్వతో కిచిడి కూడా బాగుంటుంది, కిచిడి బాగుంటుంది, బిసిబెళ్ళబాత్ బాగుంటుంది. తప్పకుండా దీన్ని ట్రై చేసి చూసి ఎలా వచ్చిందనేది చెప్పండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకా టేస్ట్. ఇప్పుడు వేడి వేడిగా తింటా ఉంటే ఎంత కమ్మగా అందులో ఈ వర్షాలకి ఇంకా చాలా బాగుంటుంది. వర్షాలు చలికాలం అలాంటప్పుడు అసలు ఇంకా వేడి వేడిగా లోపలికి పోతా ఉంటే ఎంత కమ్మగా అనిపిస్తుందో, నోట్లో కూడా ఎంత హాయిగా అనిపిస్తుందో అది కదా. చలికి మనకి వేడిగా తింటున్నప్పుడు వేడి వేడిగా ఏమన్నా తాగాలి, బజ్జీ ఆ టైంలోనే బజ్జీలు అవన్నీ కూడా తినాలనిపిస్తుంది. అలాగే ఇది కూడా వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్